అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంది. నాకు బాగా నన్ను కలిచేసింది, బాగా నేను డిస్టర్బ్ అయిన కథ ఏంటంటే, అక్కడికి పోయిన తర్వాత వీళ్ళందరినీ ఒక ప్లేస్లో ఉంచారంటే అక్కడికి పోదాము, వాళ్ళని చూద్దామని పోయినాం. పోయిన తర్వాత అక్కడ ఒక అక్క ఒక మంచం మీద ఒక బాబుని ఎత్తుకొని ఉంది. ఆమె చెప్పింది ఏంటంటే, విమలక్క వచ్చింది మాతో పాటు. అక్క, మా బాబు ఇతను, మా పిల్ల 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు మేము బాబు అంటే మా పిల్లలు పుట్టాలని చాలా హాస్పిటల్ తిరిగాం. తిరగంగా 7 ఏళ్ళకి మా కొడుకు పుట్టిందక్క. ఇప్పుడు వీడికి 3 నెలలు. 7 ఏళ్ళు మేము తిరిగిన హాస్పిటల్లో. ఇంత తిరిగిన తర్వాత మాకు పుట్టిన కొడుక్కి 3 నెలలు అవుతుంది వాడు పుట్టి. ఇప్పుడు వాడు పుట్టిన 3 నెలలకే వాడిని వేసుకొని రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. కానీ ఇంకా బాగా ఏడ్చింది అది. నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఆ సీన్ ఒకటి. అంటే ఇట్లా చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంది అక్కడ. ఇట్లాంటి వాళ్ళు అంటే మీకు అంత దమ్ముంటే మీరు చేయాలనుకుంటే, చాలా మంది పెద్దోళ్ళు చాలా గవర్నమెంట్ భూములు ఆక్రమించి ఉన్నారు కదా, మీకు అంతగానో దమ్ముంటే వాళ్ళ మీద దాడి చేయాలి. కానీ పేదవాళ్ళ మీద ప్రతాపం చూపడం ఏందో. మరి ప్రభుత్వం అన్నారు కదా, ఇదేనా మరి ప్రజాప్రభుత్వం అని అడగాలని అనిపించింది. అడుగుతున్నా మీకు. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీటి న్యాయం మరిచి కరిగిపోతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, మోసాలు లంచాలతో జనమంత విలవిల. కపట మెరుగని పల్లె కరిగిపోతుందా, కాలగట్టులో నగరమాగమవుతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. త్యాగనిరతుని పలికే భావాల పైన మూగబోయి కుముల రాగాల వీణ, మూగవు ఈ కుమిల రాగాల వీణ. పరుల మేలు తపన గిరిగీసుకుందా, లోక చింతన గొంతు కురిదిగుసుకుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. నోట్లు చల్లిన ఓట్లు కోట్లవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి.